ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 2వ తేదీ గురువారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు, చంద్రాస్తమయం ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6 గంటల 38 నిమిషాలకు. ఈ రోజు తిథి పౌర్ణిమ ఉదయం 7 గంటల 41 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం హస్త నక్షత్రం సాయంత్రం 5 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువము మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషముల వరకు ఉంటుంది. కరణం భవ ఉదయం 7 గంటల 41 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి బాలవ రాత్రి 6 గంటల 9 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 9 గంటల 16 నిమిషముల నుండి 10 గంటల 48 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10 గంటల 48 నిమిషముల వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషముల నుండి 3 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 2 గంటల 13 నిమిషముల నుండి 3 గంటల 56 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుండి 12 గంటల 44 నిమిషముల వరకు ఉంటుంది. అమృత కాలం ఉదయం 11 గంటల 18 నిమిషముల నుండి 12 గంటల 59 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుండి 5 గంటల 24 నిమిషముల వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు హనుమత్ జయంతి, పౌర్ణిమ. ఇక శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా పెళ్లి చూపులకు, వివాహానికి, నిశ్చితార్థానికి, నామకరణానికి, వ్యాపార పనుల ప్రారంభానికి, వాహన కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ పనులకు, బారసాలలకు, ఇతర చిన్న చిన్న శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నిజాయితీ అనేది మనిషికి గొప్ప ఆభరణం. అది ఉంటే మరే అలంకారం అవసరం లేదు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.